వాళ్ళు వచ్చారు. కానీ నిద్రాభంగం చేయకూడదు. ఒక వ్యక్తి నిద్రపోతుంటే ఎందుకు నిద్ర లేపవచ్చు అని అడిగారు. కేవలము ఆయన నిద్రపోవడం వల్ల ధర్మం పోతుంటే అప్పుడు నిద్ర లేపవచ్చు తప్ప, ధర్మం పోకపోతే నిద్రపోతున్న వ్యక్తిని నిద్ర లేపడానికి ఎవ్వరికీ అధికారం లేదు. పిల్లలైనా సరే ఒరే లేచి చదువుకో అని లేపడానికి వీల్లేదు. సూర్యోదయం అయిపోయింది పడుకోకు అని లేపచ్చు. అందుకే రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని నిద్ర లేపితే మీరు లేవండి ఇంకా మనం బయలుదేరదాం అండవు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు. అదిగో సూర్యోదయం అవుతోంది రామ, నువ్వు లేచి కర్తవ్యం దైవమాహ్నికం, ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలి, నువ్వు క్షత్రియ కుల సంజాతుడవు, సంధ్యావందనం చేయవలసిన అవసరం ఉంది, కాబట్టి రామ నువ్వు నిద్రలే అంటాడు. ఈశ్వర కార్యమునకు మాత్రమే నిద్ర లేవమని అడగాలి. దానివల్ల ధర్మం పోతుంది. అంటే సమయానికి సంధ్యావందనం చేయకపోతే పోయింది కదండి ధర్మం. అందుకని లేపాడు.